అక్కడ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే, ఒక రకంగా ప్రతీకారమే. పార్టీలు వర్గాల వారీగా మద్దతుదారులు పోరాటం సర్వసాధారణం. నమ్ముకున్న నేత కోసం దేనికైనా రెడీ అనడం అక్కడ సహజం. అలాంటి చోట కొంతకాలంగా రాజకీయం స్తబ్దుగా ఉంది. ఎవరికి వారు తమ పనుల్లో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి రాజకీయ లెక్కలు మారుతున్నాయి. పాత రాజకీయాలు ఘాటు తిరిగి హిటెక్కిస్తుంది. నువ్వా నేనన్నట్లుగా సవాళ్లు మొదలయ్యాయి. దీంతో మళ్ళీ అక్కడ జరిగే రాజకీయంపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇంతకీ ఎక్కడ ఈ రాజకీయం, అసలు ఏం జరుగుతోంది? పల్నాడు జిల్లా. అక్కడ రాజకీయం ఎప్పుడూ సంచలనమే. పార్టీల కంటే నేతలు వర్గాలకే అధిక ప్రాధాన్యత. 2024 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. ఆ తర్వాత రాజకీయం ఇప్పటివరకు స్తబ్దుగా కొనసాగింది. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎవరి నియోజకవర్గాల్లో వారు రాజకీయం చేసుకుంటున్నారు. అయితే ఇటీవల జంట హత్యల కేసు పల్నాడు పాలిటిక్స్లో కాకపుట్టిస్తోంది. తిరిగి ఒక్కసారిగా నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మాటల తూటాలు పేల్చటం, సవాళ్ల పర్వం తెరమీదికి వస్తున్నాయి. జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిల్ను రద్దు చేయడంతో ఒక్కసారిగా నేతల మధ్య మాటల యుద్ధం తిరిగి మొదలైంది. ఈ ఏడాది మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీకి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను ప్రత్యర్థులు కాపు కాచి హత్య చేశారు. ఈ హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు కూడా పిన్నెల్లి బ్రదర్స్ని A6, A7లుగా చేర్చారు. టీడీపీలోని ఒక వర్గానికి వైసీపీ కొమ్ము కాయటమే కాకుండా సైకిల్ పార్టీలో తమకు ప్రత్యర్థులైన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను లేకుండా చేస్తే పంచాయతీ ఎన్నికల్లో మద్దతిస్తామని వైసీపీ హామీ ఇవ్వడంతోనే హత్యలు చోటు చేసుకున్నాయని పోలీసులు చెప్తున్నారు. అయితే టీడీపీ నేతలు చెప్పినట్టే పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిల్ కోసం మొదట హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇప్పటి వరకు ఉన్న ముందస్తు బెయిల్ని గత వారంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. మరో మార్గం లేకపోవడంతో పోలీసుల ఎదుట పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లి బ్రదర్స్ చేసిన తప్పులు ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయని ఫైర్ అయ్యారు. కాగా ఈ రాజకీయ హీట్లో మాజీ ఎమ్మెల్యే కాసు పిన్నెల్లి బ్రదర్స్కి మద్దతు పలికారు. జూలకంటిపై దుమ్మెత్తిపోశారు. తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్లి బ్రదర్స్ని ఇబ్బంది పెడుతున్నారని, మాచర్ల ఎమ్మెల్యేకు హత్య రాజకీయాలు కొత్తేమీ కాదంటూ కాసు మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా కాసు, జూలకంటి కుటుంబాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాసు వ్యాఖ్యలను ఖండిస్తూ జూలకంటి పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో మరో ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాసు నర్సారావుపేటలో ప్రభుత్వ భూమి కబ్జా చేయటమే కాకుండా అవినీతి సొమ్ముతో మాల్ కట్టించారని, దమ్ముంటే విజిలెన్స్ దర్యాప్తుకు రావాలంటూ జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్ విసిరారు. అక్కడితో ఆగకుండా కాసు కుటుంబ సభ్యులను ఓడించిన ఘటన జూలకంటి కుటుంబానిదే అంటూ చరిత్ర చెప్పుకొచ్చారు. దీంతో జూలకంటి వ్యాఖ్యలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడుదల రజని, కాసు మహేష్ పేటలోనే మీడియా సమావేశం పెట్టి జూలకంటితో పాటు ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. అతను జూలకంటి కాదు, జూలకంత్రి అంటూ సెటైర్లు వేశారు. కొడుకు పెళ్లికి ఖర్చు పెట్టిన 10 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కాసు మహేష్ ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్టే పిన్నెల్లి సోదరులపై పెట్టిన కేసులంటూ విడుదల రజని విరుచుకుపడ్డారు. కూటమి సర్కార్ పిన్నెల్లి బ్రదర్స్పై తప్పుడు కేసులు పెట్టిందని, అందుకే వారికి మద్దతిస్తున్నట్లు మరొక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి చెప్పారు. పల్నాడు రాజకీయాలంటేనే ఫైర్ మీదుంటాయి. తాజా పరిణామాలతో తిరిగి పల్నాడులో పొలిటికల్ కాంట్రవర్సీ మొదలైంది. 2 పార్టీల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిని మరొకరు టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో అనే టెన్షన్ మాత్రం పల్నాడులో కొనసాగుతోంది.